ముగిశాయి. మే 23న ఫలితాలు వస్తాయి. ఇక బాలయ్య మళ్ళీ తన కొత్త సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు. జూన్ 10న బాలయ్య బర్త్డే. ఆ రోజు కొత్త సినిమాని లాంఛనంగా లాంచ్ చేస్తారట. నందమూరి బాలకృష్ణ మళ్ళీ మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు బాలయ్య. హిందూపూర్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు బాలయ్య. మే 23న ఫలితాలొస్తాయి. ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత కొత్త సినిమాని మొదలు పెడతాడు. బాలకృష్ణ దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో సినిమా రానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు బోయపాటి. జూన్ 10న బాలయ్య బర్త్డే నాడు లాంఛనంగా లాంచ్ చేస్తారని టాక్. ఈ కొత్త సినిమాలో రాజకీయాల ప్రస్తావన ఉండదు. సింహ సినిమాలా అందరినీ అలరించే విధంగానే ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్ట బోయపాటి. మహానాయకుడు చిత్రాలు దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఇక బోయపాటి తీసిన వినయ్ విధేయరామ కూడా డిజాస్టర్ అయింది. వీరిద్దరికి ఇప్పుడు హిట్ అవసరం. నందమూరి బాలకృష్ణ బోయపాటిది హిట్ కాంబినేషన్. సింహ సినిమా సంచలన విజయం. ఆ తర్వాత లెజెండ్ కూడా సూపర్ హిట్ అయింది. దాంతో మూడో సినిమాని కూడా గ్రాండ్ గా తీయాలని ముందే ఫిక్స్ అయ్యారు. కానీ ఎన్నికల కారణంగా ఈ సినిమా సెట్ కి వెళ్లడం ఆలస్యమైంది. జూన్లో మొదలుపెట్టి వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.